ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూసుకున్నట్లయితే మార్కెట్ అప్డేట్స్ చూసుకుంటే నిఫ్టీ అయితే 93 పాయింట్స్ కరెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 212 పాయింట్స్ అయితే కరెక్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ వారు ఇంకా కంటిన్యూ అవ్వడం వల్ల మార్కెట్ అయితే చాలా టెన్షన్గా ఉంది. దానివల్ల చాలా స్టాక్స్ అయితే బాగా కరెక్ట్ అవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే ఈరోజు ఆల్మోస్ట్ అందరి పోర్ట్ఫోలియోలో నెగిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే మనం డైలీ అప్డేట్ చేసుకుంటున్న షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు అయితే ఆల్మోస్ట్ 8% అయితే కరెక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా సెల్ ఆర్డర్స్ కూడా చాలామంది పెట్టడం జరిగింది. అలాగే ఆల్మోస్ట్ ఎవ్రీ స్టాక్ అయితే నా వాచ్ లిస్ట్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఒక ఎంఆర్పిఎల్, స్టెర్లింగ్ టూల్స్ ఇవి అండ్ టీడీ పవర్ అండ్ సిస్టమ్స్ ఇవి ఈ మూడు కూడా అయితే పాజిటివ్లో అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ దీనికి తోడు ట్రంప్ గారు కూడా G7 మీటింగ్ నుంచి సడన్గా బయటకు వెళ్ళిపోయారని చెప్పేసి న్యూస్ రావడంతో మార్కెట్ ఇంకా టెన్షన్ అయితే అవ్వడం జరిగింది. నా పోర్ట్ఫోలియో అయితే ఈరోజు 3% అయితే నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. మీ పోర్ట్ఫోలియో ఎంత నెగిటివ్లో క్లోజ్ అయిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసుకున్నట్లయితే ఎవరైనా సరే కొత్తగా మార్కెట్లోకి వచ్చినట్లయితే ముందు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మార్కెట్లో వాలటాలిటీ అనేది ఉంటుంది. అండ్ ఇంకా స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్ని లెర్నింగ్గా తీసుకుని దాంట్లో మీరు అయితే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు కొద్దిగా అమౌంట్తో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఫ్యూచర్లో అది మీకు లెర్నింగ్ వచ్చిందంటే మీరు జాబ్ చేయాల్సిన అవసరం లేకుండా స్టాక్ మార్కెట్లో మీరు పర్మనెంట్ జాబ్గా చేసుకోవచ్చు. బట్ దీనికైతే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే కావాల్సి ఉంటుంది. స్టార్టింగే మీరు అట్లా చేస్తా అంటే కుదరదు. బట్ అయితే స్టాక్ మార్కెట్లో మీరు నేర్చుకుని మంచిగా స్టార్ట్ చేసినట్లయితే చాలా మంచి గ్రోత్ అయితే ఉండడం జరుగుతుంది. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు, మీకు ఒకవేళ ఈ వీడియో యూజ్ఫుల్గా లేకపోతే ఎవరైనా సరే ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూస్తున్న వాళ్ళకి మీరైతే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళ చేత సబ్స్క్రిప్షన్ అయితే చేయించండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.